హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి. నా చాలా చిన్న ఛానల్, నాకు సబ్స్క్రైబర్స్ అవసరం ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వైష్ణవి దొరికిన తర్వాత కూడా వీరప్రతాప్ మనసు ప్రశాంతంగా ఉండదు. రాత్రి నిద్ర పట్టదు. తాను కోరుకున్న అధికారం ఇప్పుడు తనకి భారంగా అనిపిస్తుంది. అన్నయ్య ఆ పరిస్థితిలో ఉన్నాడు, వివాని ఇలా ఉన్నాడు, నేను గెలిచింది ఏమిటి అని తనలో తానే ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో రుద్ర ఫోన్కి ఒక కాల్ వస్తుంది. స్క్రీన్ మీద పేరు చూసిన మహి ఆశ్చర్యపోతుంది. అది అన్విత రాయ్. రుద్ర వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. కొద్దిసేపు అవతల మాటలు విని తర్వాత అతని ముఖం వాడిపోతుంది. ఏమైంది అని మహి అడుగుతుంది. రుద్ర ఫోన్ పెట్టేసి కాసేపు మౌనంగా ఉంటాడు. ఆర్యన్కి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని అంటాడు. ఆ మాట విన్న క్షణంలో మహి ముఖంలో సంతోషం కనిపిస్తుంది. కానీ రుద్ర మాత్రం ముఖంలో మాత్రం మార్పు ఉండదు. కానీ అని ఆగిపోతాడు. ఒక షరతు పెట్టారు. ఏంటా షరతు అని అడుగుతుంది మహి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. అదే ఆ పెళ్లి ప్రపోజల్, ఆ విషయం తీసుకొచ్చారు అని రుద్ర చెప్తాడు. ఆర్యన్ బయటకు రావాలంటే ఆ పెళ్లి ఒప్పుకోవాలి అంటున్నారు అంటాడు. మహి ముఖం వెంటనే మారిపోతుంది. అందుకు నా పర్మిషన్ ఎందుకు? నాకు చెప్పవలసిన అవసరం ఏముంది అని అడుగుతుంది. రుద్ర కొన్ని క్షణాలు ఆమె కళ్ళల్లోకి చూడలేక తర్వాత నెమ్మదిగా ఒక ఫైలు ఆమె ముందుకు పెడతాడు. మహి చేతులు వణుకుతాయి. ఎందుకంటే అది డైవర్స్ పేపర్స్. గది మొత్తం నిశ్శబ్దం అలుముకుంటుంది. సైన్ చెయ్యి అని రుద్ర నెమ్మదిగా చెప్తాడు. ఆర్యన్ బయటకు రావాలి, వాడి జీవితం ముందుకు సాగాలి అంటే నువ్వు సైన్ చేయాలి. ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోతుంది. మహి అతని వైపు చూస్తూ ఉండిపోతుంది. అంటే అని అడుగుతుంది. నన్ను వదిలేయాలనుకుంటున్నారా అంటుంది. రుద్ర కళ్ళు మూసుకుంటాడు. సమాధానం చెప్పలేకపోతాడు. కానీ ఆ మౌనమే మహికి సమాధానంలా అనిపిస్తుంది. మీరు నాకు మాట ఇచ్చారు అని మహి నెమ్మదిగా అంటుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా నా చెయ్యి వదలనన్నారు. కానీ ఇప్పుడు అదే మాట మీరు తప్పుతున్నారు. ఒకవేళ మీరు వేరే పెళ్లి చేసుకున్నా ఈ జీవితంలో నాకు మాత్రం మీరే జీవిత భాగస్వామి. మీ స్థానంలో నేను ఇంకెవరిని ఊహించుకోలేను. ఇది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, ఇది నా మనసు తీసుకున్న నిర్ణయం. మీరు నన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా, మీతో నడిచే దారి దొరికినా దూరం నిలబడవలసి వచ్చినా నా నిర్ణయం మాత్రం మారదు. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం కాదు, మనసులో ఒకరి స్థానం ఇచ్చి చివరి వరకు కాపాడుకోవటం. డైవర్స్ పేపర్స్ మహి చేతిలో ఉంటాయి. నాకు కొంచెం సమయం కావాలి అంటుందామె. రుద్ర వెంటనే ఆమె వైపు చూస్తాడు. సమయం తీసుకున్నా మారేదేమీ లేదు అని అంటాడు. ఆర్యన్ బయటికి రావాలి అని మళ్ళీ అంటాడు. మహి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రుద్ర మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. కొద్దిసేపటి తర్వాత నేరుగా ఆఫీస్కు బయలుదేరతాడు. తన క్యాబిన్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. కంపెనీ ఫైల్స్, షేరు హోల్డర్స్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేయడం మొదలు పెడతాడు. గంటల తరబడి పని చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ప్రెజెంటేషన్ ఫైల్ అతని దృష్టిలో పడుతుంది. ఆ ఫైల్ను ఓపెన్ చేసిన తర్వాత అతనికి పూర్తిగా అందులో మునిగిపోతాడు. తన దగ్గర ఉన్న 50% షేర్ల విలువ ఆధారంగా ఒక కొత్త కంపెనీలో భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రపోజల్ సిద్ధంగా చేసుకుంటాడు. బోర్డ్ మీటింగ్ ప్రెజెంటేషన్ రెడీగా ఉంటుంది. ఖాళీగా ఉంటుంది ఆఫీస్. సెక్యూరిటీకి చెప్పి నెమ్మదిగా ఇంటి వైపు బయలుదేరతాడు. చాలా రాత్రి అయ్యాక రుద్ర ఇంటి గేటు దగ్గరికి చేరుకుంటాడు. కానీ అతనికి తెలీదు, ఆఫీస్లో తాను మర్చిపోయి ఓపెన్గా వదిలేసిన ల్యాప్టాప్లో ఉన్న కొత్త ఇన్వెస్ట్మెంట్ ఫైళ్ళు ఇంకెవరో కూడా చూస్తున్నారని. చాలా రాత్రి అయ్యాక రుద్ర ఇంటికి చేరుకుంటాడు. హాల్లో లైట్ ఇంకా వెలుగుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. సోఫాలో కూర్చుని ఉన్న మహి కారు శబ్దం వినగానే వెంటనే లేచి నిలబడుతుంది.
రాత్రంతా అలసిపోయిన అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. రుద్ర లోపలికి అడుగు పెట్టగానే ఆమె ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తుంది. కానీ అతను ముఖం మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి నడుస్తాడు. ముందు ఫ్రెష్ అప్ అయి రండి అని మహి నెమ్మదిగా చెప్తుంది. రుద్ర ఆమె వైపు ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం సిద్ధంగా ఉంటుంది. మహి మాత్రం ఇంకా అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. రండి భోంచేద్దాం అని చెప్తుంది. రుద్ర తల అడ్డంగా ఊపుతాడు. నాకు ఆకలి లేదు అని అంటాడు. మహి కొన్ని క్షణాలు అతని వైపు చూస్తూ ఉంటుంది. ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వస్తుంది. మీకు అసలు ఎప్పుడు ఆకలి ఉంటుంది అని అడుగుతుంది. ఉదయం నుంచి పని, మధ్యాహ్నం తినరు, రాత్రి కూడా తినను అని అంటుంది. రుద్ర సమాధానం చెప్పడు. మహి ప్లేట్లో అన్నం వేసి అతని ముందు పెడుతుంది. 5 నిమిషాలు మాత్రమే అని చెప్తుంది. తిన్నాక మళ్ళీ పని గురించి ఆలోచించండి అంటుంది. రుద్ర ఇంకా మౌనంగా ఉంటాడు. ఆమె స్పూన్తో కొద్దిగా అన్నం తీసి అతని వైపు చాపుతుంది. మహి అని చిన్నగా అంటాడు. దయచేసి అని ఆమె మెల్లగా చెప్తుంది. రోజంతా మీకోసం ఎదురు చూశాను. ఆ మాట విన్న క్షణంలో రుద్ర చేతిలో ఉన్న ఫైలు నెమ్మదిగా టేబుల్ మీద పెడతాడు. కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. తర్వాత ఏమీ మాట్లాడకుండా ఆమె ఇచ్చిన మొదటి ముద్ద తింటాడు. మహి ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తుంది. అలా అని చెప్తుంది. ఇప్పుడు కొంచెం మనిషిలా కనిపిస్తున్నారు అంటుంది. రుద్ర పెదవులపై చిన్న నవ్వు మెరుస్తుంది. అది చూసిన మహి గుండె తెలియకుండానే వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మొదటిసారి అతను ఆమె ముందు కోపంగా లేకుండా కూర్చున్నాడు. మరి రుద్రకి మాత్రం మొదటిసారి ఇంకా భయం మొదలవుతుంది. మహి తన జీవితంలో ఎంత లోతుగా వచ్చేస్తుందో అని అతనికి అర్థమవుతూ ఉంటుంది. మహి ఇచ్చిన భోజనం చేసిన తర్వాత రుద్ర నెమ్మదిగా వివాన్ గది వైపు వెళ్తాడు. గదిలో లైటు మసకగా వెలుగుతూ ఉంటుంది. వివాన్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. రుద్ర అతని మంచం పక్కన చేరుకుని చేతిలో ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తాడు. డాక్టర్ రాసిన ప్రతి మాట అతని గుండె మీద భారంగా పడుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత రిపోర్ట్స్ పక్కన పెట్టి వివాన్ ముఖం చూస్తూ ఉంటాడు. నువ్వు ఈ వయసులో ఇలా ఉండకూడదురా అని నెమ్మదిగా అంటాడు. ఈ మంచం మీద నేను ఉండాల్సింది నువ్వు కాదు అని అతని గొంతు భారంగా మారుతుంది. తర్వాత వివాన్ తన చేతిలో తీసుకుంటాడు. నేను వీల్ చైర్లో ఉన్నా పర్వాలేదు దేవుడా అని పైకి చూస్తాడు. కానీ నా కుటుంబాన్ని కాపాడు. ఆర్యన్ని బయటకు తీసుకురా. వైష్ణవి జీవితంలో మళ్ళీ వెలుగు తీసుకురా. మహి కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా చూడు అని అంటాడు. నా బాధ మొత్తం నాకే ఉంచు, కానీ వాళ్ళని మాత్రం సంతోషంగా ఉంచు అని చెప్తూ కళ్ళు మూసుకుంటాడు. ఆ క్షణంలో అతని కళ్ళ నుంచి ఒక కన్నీటి చుక్క జారి వివాన్ చేతి మీద పడుతుంది. కొన్ని సెకండ్లు గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. రుద్ర నెమ్మదిగా లేచి నిలబడతాడు. అప్పుడే వివాన్ చేతి వేళ్ళు చాలా స్వల్పంగా కదులుతాయి. మొదట రుద్రకి అది భ్రమలా అనిపిస్తుంది. వెంటనే మళ్ళీ అతని వైపు చూస్తాడు. ఈసారి ఎలాంటి కదలిక కనిపించదు. బహుశా నా ఊహే అయి ఉండొచ్చు అనుకుంటాడు. కానీ అతనికి తెలీదు. కొన్ని రోజులుగా ఎలాంటి స్పందన చూపని వివాన్ శరీరం మొదటిసారి చిన్న సంకేతాలు ఇస్తుంది. రుద్ర తన వీల్ చైర్లో నెమ్మదిగా గది నుంచి బయటికి వెళ్తాడు. మంచం మీద నెమ్మదిగా నిశ్శబ్దంగా పడుకున్న వివాన్ వేళ్ళు మరోసారి స్వల్పంగా కదులుతాయి. ఈసారి దాన్ని చూసేవాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు. నెక్స్ట్ భాగం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.